ఒక పార్కు స్థలంలో మరి ఎప్పటి నుంచో అక్కడ ఆనంద తెస్తుంది, అక్కడ గణేష్ని పెడతారు. మరి చిన్న ప్లేస్లో ఒక 100 ఫీట్లు కూడా ఉండదు. ఆ చిన్న ప్లేస్లో గణేష్కి షెడ్ నిర్మిస్తే మరి మున్సిపల్ అధికారులు, ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ నోటీసు చేసి వెళ్ళి రాత్రి దాన్ని కూల్చేశారు, అక్రమంగా నిర్మించారని చెప్పి. అదే మరి ఈరోజు పోలీస్ కాలనీలో సూర్యప్రకాష్ టౌన్షిప్లో అక్రమంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అక్కడ చర్చి నిర్మించారు. మరి దాన్ని అడ్డుకోలేదు. అది కంప్లైంట్ చేస్తే అక్కడ వెళ్ళి నోటీస్ అతికించొచ్చారు. నోటీస్ అతికించారు కానీ మరి చర్చి పూర్తి నిర్మాణం పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి, దాన్ని కూల్చలేదు. అంటే హిందువులకి ఒక చట్టము, మున్సిపల్ కమిషనర్ ఏమో హిందువుల కోసం వేసిన షెడ్లని కూల్చేస్తాడు. అదే క్రిస్టియన్ చర్చిని మాత్రం కూల్చడు, టచ్ చేయడు, ఉట్టిగా నోటీస్ ఇష్యూ చేసి అట్లా ఆగిపోతాడు. మరి ఇంత వివక్ష ఎందుకు ఈ మున్సిపాలిటీలో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దీనన్నీ కూడా మరి ఈరోజు వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది, ఎలక్షన్ల టైము. దీనందరికీ కూడా ఈ వివక్ష కారణం ఎవరంటే ఈ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మైనార్టీలకు సపోర్ట్ చేయడము, మైనార్టీ మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడము, మరి ఆఫీసర్లని, క్లర్క్లను కూడా అక్కడ మరి టౌన్ ప్లానింగ్ కావచ్చు, మిగతా క్లర్క్లందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు, కేవలం మైనార్టీల కోసం హెల్ప్ చేయడానికే ఉంటారు. ఇంకొకటి, ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు వెంచర్లు చేసుకుంటున్నారు, వాళ్ళకేమో ఫీజులు చాలా తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. మరి సామాన్యులు 100 గజాలు 200 గజాల్లో చూసుకుంటే అన్ని రూల్స్ పెట్టి రకరకాల ఛార్జెస్ పెట్టి అసలు బిల్డింగ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక ప్లాట్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈరోజు. మరి ఈ వివక్ష కూడా కేవలము ఈ బీఆర్ఎస్ పాలకులు ఇక్కడ ఉండడం వల్లే, కాంగ్రెస్ పాలకులు ఉండడం వల్లే ఈరోజు ఈ మున్సిపాలిటీకి దరిద్రం పట్టింది, సామాన్యులు సఫర్ అవుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ వస్తే అట్లా ఉండదు. బీజేపీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, సామాన్యులకు సపోర్ట్ చేస్తాము. ఈ బడా నాయకులు ఎవరైతే ఇన్ని రోజులు కబ్జా చేసుకున్నారో వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ మేము విడిపిస్తాము, అవసరమైతే వాళ్ళని జైలు కూడా పంపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ల్యాండ్ రాజీవ్ గృహలో ఇంకా 50 ఎకరాలు ఉంది. సో అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రతి నెలకి 2 నెలలకి 5,000 10,000 తీసుకోవడము, పోయి వేసుకోపోరా అని చెప్పేసి ఒకటి షెడ్ వేసుకుంటాడు, మళ్ళీ ఒక 3 నెలలు ఆ షెడ్ ప్లేస్లో ఇల్లు వస్తున్నాయి. ఇప్పటికీ ఒకసారి మరి ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీసరు మున్సిపల్ బాడీ నుంచి ఆ ఇళ్ళని కూల్చడం జరిగింది. అయినా కూడా ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టెంపుల్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కదా 2 సంవత్సరాల్లో. సో ఇది కూడా ప్రజలు గమనించి మరి అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్ ల్యాండ్ ఏదైతే పైన 170 ఎకరాలు గుట్ట మీద ఉంది, కింద 50 ఎకరాలు ఉంది, మరి ఆలంపల్లిలో ఉంది, కొత్తగడిలో ఉంది. ఈ భూములన్నీ కూడా మనము మున్సిపాలిటీలో టెంపుల్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ కావాలంటే ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి మనం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గానే ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెడతాము. నిరంతరంగా మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి మేము సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్తాము. వీళ్ళకు భిన్నంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ గత 10-12 సంవత్సరాల్లో ఏ నిర్మల్కి పోండి, బైన్సాకి పోండి, ఆదిలాబాద్కి పోండి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూసినా కూడా పూర్తిగా రూపురేఖలు మారాయి. ఇక్కడ మారలేదంటే కేవలము ఈ తప్పిదము వీళ్ళ చేతగాంతనమే. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతగాంతనం వల్లే ఈరోజు వికారాబాద్ అనేది ఇప్పటికి కూడా ఒక మండల హెడ్ క్వార్టర్ లాగా కూడా లేదు ఇక్కడ. సో దీనికి ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మేమేదైతే మాకైతే ఒక విజన్ ఉందో, ఏదైతే చుట్టుపక్కల మొత్తం రింగ్ రోడ్ తీసుకురావడము, తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడము, రైల్వే అయితే ఇప్పుడు గేట్లు పడుతున్నాయి ఆ సమస్యని పూర్తిగా మరి సాల్వ్ చేయడము, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, కొత్త కాలనీల్లో వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను చూసి మరి నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారా ఏవైతే వస్తున్నాయి దాదాపు 100 కోట్లు ఇక్కడ టూరిజంకి వచ్చాయి, అవి కూడా కాంగ్రెస్ నాయకుల జోబులోకి వెళ్ళిపోయినాయి.
అటల్ జల్ మిషన్ కింద 12 కోట్లు వస్తే మరి అవి కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ పాకెట్లోకి వెళ్ళినాయి. సో వీటన్నిటిని ఈ అవినీతిని బయట పెట్టి వీళ్ళందరినీ కూడా మరి రేపు పొద్దున జవాబుదారు చేసి వాళ్ళందరిపైన కేసులు పెట్టి శిక్షించాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ మున్సిపల్ చైర్మన్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మంచి పరిపాలన అంటే ఏంటి, న్యాయవంతమైన నిజాయితీ పరిపాలన అంటే ఏంటని మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ పార్కులు కబ్జా అవుతున్నాయి కదా, అవి ఎన్ని కబ్జా అయినాయి కొంత లెక్కన ఉందా సార్ మీకు? లేదు, మేము ఒకసారి అంటే ఇప్పుడు రఫ్గా మాకు ఐడియా ఉంది, బట్ ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది కాబట్టి ప్రతి వార్డులో ఏ పార్కు ఎంత కబ్జా అయింది, సో ఆ డీటెయిల్స్ అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెస్ మీట్లో మేము రిలీజ్ చేస్తాం. థ్యాంక్స్.